ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తతల వేళ హర్మూజ్ జలసంధిలో సీ మైన్స్ కు సంబంధించిన కీలక మ్యాప్ను ఇరాన్ విడుదల చేసింది. ఆ మ్యాప్లో మందు పాత్రల నుంచి నౌకలు తప్పించుకునేందుకు మార్గాలను ఇరాన్ సూచించింది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాలనుకునే నౌకలకు మార్గాలను సూచిస్తూ ఇరాన్ అధికారిక మీడియా ఓ మ్యాప్ ను విడుదల చేసింది. రివల్యూషనరీ గార్డ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే తస్నిం వార్తా సంస్థ ISNA ఈ మ్యాప్ ను ప్రచురించింది. ఒమన్ సముద్రం నుంచి వచ్చే నౌకలు లారక్ ద్వీపానికి ఉత్తరం వైపు నుంచి ప్రయాణించి పర్షియన్ గల్ఫ్ వైపు కొనసాగాలని ఆ మ్యాప్ సూచిస్తోంది. అవతల వైపు నుంచి వచ్చే నౌకలు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చి లారక్ ద్వీపానికి దక్షిణం వైపుగా ప్రయాణిస్తూ ఒమన్ సముద్రం వైపు వెళ్లాలని సూచించింది. మ్యాప్లో ఒక పెద్ద వృత్తం గీసి పర్షియన్ భాషలో ప్రమాదకర ప్రాంతమని పేర్కొన్నారు. సరిగ్గా ఆ వృత్తంలోనే యుద్ధం వేళ ఇరాన్ సీ మైన్స్ ను అమర్చినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఆ మైన్స్ తొలగించారా లేదా అన్నది ఆ మ్యాప్లో స్పష్టంగా లేదు. ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణతో యుద్దం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికాతో ఒప్పందం షరతులకు లోబడి హర్ముజ్ ను తెరిచిన ఇరాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని కొన్ని గంటల క్రితం తిరిగి మూసేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్ ను తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే ఇరాన్పై భీకర దాడి తప్పదని హెచ్చరించారు.